ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని కురడించి మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు మే 8వ తారీఖు. సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటుని. అపోస్తల కార్యంలో 23వ అధ్యాయం 1వ వచనం. ఒక దినమున పంజాబ్లో ఒక ఉన్నత అధికారి నా యొద్దకు వచ్చి నాతో, మా దగ్గర ఊడ్చే పని చేయు పంజాబీ అబ్బాయిని నా పక్షంన క్షమాపణ అడుగుము అని చెప్పాను. కాబట్టి నేను ఆ ఊడ్చే అబ్బాయిని పిలిచి, మీ అధికారి ఈ ఉదయమున నిన్ను కోప్పడెను కదా, అతని పక్షమున నిన్ను క్షమాపణ అడుగుమని నాతో చెప్పాను అని చెప్పి తిని. ఆ అబ్బాయి, నేను అతని పనివాడను, అతను నన్ను కొట్టవలననా కొట్టవచ్చును, అతనికి నా మీద సర్వాధికారం ఉన్నది అనెను. కానీ ఆ అధికారి, కాదు, నేను ఒక క్రైస్తవుడను, నీ మనస్సు గాయపరచు హక్కు నాకు లేదు, దయచేసి నన్ను క్షమించమని పలికెను. కొన్ని సంవత్సరముల తర్వాత అమృత్సర్లో నేను ఆ ఊడ్చే అబ్బాయిని కలుసుకుంటుని. నీవు తిరిగి జన్మించితివా అని నేను ప్రశ్నించగా అతడు ప్రకాశమైన ముఖముతో, తిరిగి జన్మించితిని అని చెప్పాను. నేను, నీవు ఎప్పుడు తిరిగి జన్మించితివి అని అడగగా నా అధికారి నన్ను క్షమాపణ అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడితిని. ఒక తెల్లదొర ఆ విధముగా క్షమాపణ అడుగుట నేను ఎప్పుడు వినలేదు అని చెప్పాను. ఆ అధికారి మాటలు ఆ ఊడ్చే అబ్బాయి హృదయమును తాకినవి. క్రైస్తవుడు అనగా ఏమో అతనికి తెలిసినది. నీవెవరి ఎవడల ఎన్నో మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేసినడలా, అది నీ భార్య కానీ పిల్లలు కానీ లేక స్నేహితులు కానీ, దయచేసి క్షమాపణ అడుగుము, అప్పుడు నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు. నేను పాఠశాలలో చదువుచున్నప్పుడు ఒక క్రైస్తవ బాలుడు నా దగ్గర ₹1 అడిగి తీసుకొనెను. నేను ఆ విషయము పూర్తిగా మర్చిపోతిని. ఒక దినము నాకు ₹1 మనీ ఆర్డర్ ద్వారా వచ్చినది. అతడు అందులో ఈ విధముగా వ్రాసెను, దీని గురించి నీవు మర్చిపోయి ఉండవచ్చు, నేను కూడా మర్చిపోతిని, కానీ దేవుడు నాకు జ్ఞాపకము చేసెను, నా మనస్సాక్షి నన్ను బాధ పెట్టినది, కాబట్టి నేను నీకు ఈ ₹1 పంపించుచున్నాను. అతడు నా పాఠశాలకు చెందినవాడు కనుక నేను సంతోషంగా ఇచ్చి తిని. చిన్న పొరపాటు విషయంలో కూడా మనము సరిచేసుకుంటేనే దేవుని సన్నిధిని అనుభవించగలము. నీవు అప్పు చేసినలా స్వేచ్ఛగా ప్రార్థించట కష్టమగును. ఎంత చిన్న పాపమైనను నీ సంతోషమును తీసివేయును. నీవు సంగతులు సరిచేసుకుంటే దేవుడు సన్నిధిని అనుభవించగలవు. నీకు నీ దేవునికి నీ మధ్యలో ఏది లేకుండా ఉంటేనే నీవు దేవుని వాక్యముల ఆసక్తి, ప్రార్థన, దేవుని ప్రజల సహవాసమును అనుభవించగలవు. నీవు దేవుని వాక్యమునందు ఆనందించి ఆయన స్వరమును వినగలవు. మనము ఈ విధముగా చెప్పగలిగి ఉండవలెను, యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఏ సమయంలోనైనా రావచ్చు, నేను సిగ్గుపడవలసినది నాలో ఏదీ లేదు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి 1 యోహాను 2:28. మీ మనస్సాక్షి నిర్మలముగాను మీ హృదయము పవిత్రముగాను ఉంచుకొనుడి, అప్పుడు నీవు సిగ్గుపడకుండా సంతోషంగా ఆయనను ఎదుర్కొనగలవు.